చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను హాసిని. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్న ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ తరపున తెలంగాణ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కె శివకుమార్ పోటీ చేస్తున్నట్లు ఎస్పీకే ప్రచారకులు ఎం విజయరాం తెలిపారు. భారతీయులంతా పవిత్రంగా పూజించే గోమాత బ్రతకాలంటే యుగతులసి పార్టీ అభ్యర్థి కె శివకుమార్ను గెలిపించాలని ఆయన అన్నారు. ఈవీఎంలో నెంబర్ 11లో ఉన్న ఫుట్బాల్ ప్లేయర్ గుర్తుకు ఓటు వేసి శివకుమార్ను గెలిపించాలని ఎం విజయరాం కోరారు. ఇది కె శివకుమార్ కోసం కాదని, మన కోసం మనం చేసుకోవాల్సిన కర్తవ్యమని ఆయన అన్నారు. గోమాత రక్షణే ధ్యేయంగా యుగతులసి పార్టీ ముందుకు సాగుతుందని ఎం విజయరాం చెప్పారు. జూబ్లీహిల్స్ ఓటర్ల విజ్ఞప్తితో శివకుమార్కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు విజయరాం. నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. కానీ ఒక విషయంలో ఈ ప్రకటన చేయదలుచుకున్నాను. రేపు నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న కొలిశెట్టి శివకుమార్ అనే వ్యక్తి మన గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆయన్ని ఎన్నో సంవత్సరాలుగా అతి దగ్గరగా చూస్తున్నాను. గోవు వల్ల నేను ఎన్నో లాభాలు పొందాను. నా ఆరోగ్యం, నా పంట భూమిల యొక్క ఆరోగ్యం, ఇవన్నీ నేను గత 16 సంవత్సరాల నుంచి గో ఆధారిత వ్యవసాయం ద్వారా లబ్ధి పొందుతున్నాను. నాకు గురువు శ్రీ సుభాష్ పాలేకర్ గారు, శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు. వీళ్ళిద్దరినీ నన్ను ఎవరైతే అనుసరిస్తున్నారో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలు గో ఆధారిత వ్యవసాయంతో భోజనం చేస్తున్నారో, గోవు పాలు ఎవరైతే అక్కడ తాగుతున్నారో వాళ్ళందరికీ వినయంగా కోరుకుంటున్నాను. రేపు జరగబోయే ఎలక్షన్లో ఈ ఒక్క ఓటు అటు దేశానికి నష్టం కాదు, రాష్ట్రానికి నష్టం కాదు, కానీ గోవుకు మాత్రం లాభం జరుగుద్ది. ఎవరైతే గోవుకు ఓటు వేశారో, మీకు పొలాలు ఉంటే, పొలాలు కొనుక్కోవాలనుకుంటే 5 దొంతర్ల పంట నమూనాని మీ పొలంలోకి వచ్చి ఓటు వేసినందుకు నేను మీకు శిక్షణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. గోవు లేకపోతే ఈ భూమి మనుగడ ఉండదు. సకల జంతువులు ఈ భూమండలం మీద బ్రతుకుతున్నాయి, కానీ గోవుకు జరుగుతున్న అన్యాయం అనాదిగా చాలా తీవ్ర స్థాయిలో ఉన్నది. ఉన్న గోవులనైనా మనం కాపాడుకుంటే భవిష్యత్ తరాలని, మీ అబ్బాయిల్ని, మీ మనవల్ని కాపాడాలనుకోవాలంటే మీరు ఏకైక మార్గం గో ఆధారిత వ్యవసాయంతోనే ఈ భూతాపం తగ్గుద్ది, మట్టి ఆరోగ్యం పెరుగుద్ది. మట్టి ఆరోగ్యం ఎప్పుడైతే పెరిగిందో మనిషి యొక్క ఆరోగ్యం పెరుగుద్ది. అందుకనే హిందువులు అర్ధరాత్రి పూట పడుకున్నప్పుడు జాతీయ రహదారుల మీద మిర్చి బస్తాల్లో మిర్చిని తొక్కినట్టుగా ఆవుల్ని పెద్ద పెద్ద వాహనాల్లో తరలించి ఇస్తున్నారు. మనం నిద్రలో ఉండగానే కొన్ని వేల ఆవులు చనిపోతున్నాయి. ఈ పని అడ్డుకోవటం అనేది హిందువులు ఎప్పుడూ నిద్రలోనే ఉంటున్నారు, పగలు రాత్రులు. కనీసం రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో
మీరు ఓటు ద్వారా సమాధానం చెప్దాం. సీరియల్ నెంబర్ బ్యాలెట్ పేపర్లో 11వ నెంబర్ ఫుట్బాల్ ప్లేయర్ గుర్తు మీద ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఇది నా గోవు కోసం చేస్తున్న ప్రచారంలో భాగం కింద చెబుతున్నాను. నమస్కారం. జై గోమాత, జై భారత్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.